ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలని 2010లో జరిగిన కులగణన సర్వే నివేదికలు బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సందర్భాలు అడుగుతుంటే సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత అయితే పెద్ద ఎత్తున మెజార్టీ సాధించే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది. ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు కావాలని అడిగిండో ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికి అదొక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ 1వ దశ 2వ దశ పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తిరోగమన దిశ లోపల 10ల సంఖ్యలో సీట్లు రావనే మాట చర్చ జరుగుతుంటే, నివేదికలు వెల్లడిస్తుంటే ప్రధానమంత్రి స్థాయి హోదాకు తగ్గి గౌరవంగా మాట్లాడాల్సినటువంటి పెద్ద ఈ ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి నైతికంగా దిగజారుడుగా మారుతోట్లేదు. భారతదేశంలో పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తులని ముస్లింల కోసం చెప్తా ఉన్నారు. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే చట్టం ఉంది, విరాసత్ ఉంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. 50 సంవత్సరాల అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆస్తులు పెంపడానికి అవసరమైతే భూములు గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఎవరు ఆస్తి పెంచుకొని ఎవరికి ఇయ్యలేనటువంటి చరిత్ర భారతదేశ జనాలకు తెలియదా? దాని తదుపరి మళ్ళీ ఇదే ప్రధానమంత్రి, ఇదే సదరు ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు జాగలు గుంజుకుంటుంది, రేపొద్దున మీ అన్ని ఆస్తులు గుంజుకుంటుందని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల మంగళసూత్రాలు నిలబడి దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది. వేల లక్షల ఇళ్లు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళని చేయాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీగా మంగళసూత్రాలను తెచ్చే పని, కుల మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టించే పని ఎన్నడూ కూడా చేయలే. ఇది దేశ జనం గమనించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇలా హనుమాన్ చాలీస కూడా చదివేయాలని చెప్తా ఉన్నాడు ఇటువంటి ఒక దౌర్భాగ్యపు ప్రధానమంత్రి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నాం, 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో ఈ దేశంలో జరిగిన గుళ్ళ నిర్మాణ సంఖ్య ఎంత? 10 ఏళ్లలో మీరు చేసినటువంటి గుళ్ళ నిర్మాణ సంఖ్యతో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మొత్తం అన్నం ఉడికిందా చూడాల్సిన అవసరం లే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ చేస్తా ఉన్నాం. అంతేందుకు 10 సంవత్సరాల్లో దేవాలయాల అభివృద్ధికి ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ కింద హిందువుల ఛాంపియన్లు అని చెప్పుకునే 4 తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ రాజన్నకో, కొండగట్ట అంజన్నకో, ధరంపూర్ లక్ష్మీ నరసింహానికో, యాదవ్ లక్ష్మీ నరసింహానికో, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి, ఒక అలంపూర్కి ఏదో, ఒక రామప్పకి ఏదో ఇట్లా ఇచ్చినామని చెప్పుకోవడం ఎందుకే లేదు. ఆ శాఖ ఈ రాష్ట్ర మంత్రి దగ్గరే ఉంది కదా, కిషన్ రెడ్డి దగ్గర. అంటే ఎన్నికల సందర్భంలో మతపరమైన వైషమ్యాలు సృష్టించాలి, ఎన్నికల సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతో కొనసాగుతోంది. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారి చెప్పండి కావచ్చు, బిడ్డ ఎవరైనా రిజర్వేషన్ ముట్టుకుంటే మారి మర్చిపోతారు, జాగ్రత్తలు హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు
ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం కండి. ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం. దానికి నేనేదో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడుతుంది కాదు. మండల కమిషన్లు రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టినా లేదా ఇది చరిత్ర కాదా?